తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్న వారి చేతకానితనంతో రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో పైసా రాలేదని విప్ శ్రీనివాస్ అన్నారు. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్కు గానీ రైతాంగం కోసం గానీ బడ్జెట్లో పైసా కేటాయించలేదని ఆది శ్రీనివాస్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా సిరిసిల్లలో నిర్వహించిన ధర్నాలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్లో అసలు రైతు రుణమాఫీ అంశమే లేకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ పార్టీలా కాకుండా త్వరలో తెలంగాణ బడ్జెట్ రూపొందిస్తున్నామన్నారు విప్ శ్రీనివాస్. జనతా పార్టీ ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఎన్నికలు ఎక్కడుంటే అక్కడికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో నిధులు ఎక్కువగా కేటాయించి పలుమార్లు బీహార్కు, పలుమార్లు పక్కనున్నటువంటి మిత్రపక్షమైనటువంటి మరో రాష్ట్రానికి, ఢిల్లీకి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ ప్రాంతాలకి ఎక్కువ నిధులు వెచ్చించి తెలంగాణకు మొండి చేయి చూపించినటువంటి భారతీయ జనతా పార్టీ సర్కారును నిలదీయడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి రోజు ట్యాంక్ బండ్ దగ్గర నిరసన వ్యక్తం చేసి, ఈ రోజు అన్ని జిల్లాల్లో కూడా నిరసన వ్యక్తం చేస్తూ సిగ్గుపడాలి బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలు అని చెప్పంటూ, తెలంగాణ 8 మంది ఎంపీలు ఇచ్చింది, 2 కేంద్ర మంత్రులు ఉన్నా వారి చేత కాని తనం వల్ల 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, బీజేపీ 2 మంత్రులు కలిసి ఒక్క రోజన్నా కేంద్ర